వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా ఉండేవారు స్వామి స్వరూపానంద. ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం లేదు. విశాఖ శారదాపీఠం అప్పట్లో ఒక రాజకీయ కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలు గట్టిగా ఉండేవి. తరచూ జగన్మోహన్ రెడ్డి శారదాపీఠానికి రావడం, స్వామివారిని దర్శించుకొని ఆయన దీవెనలు తీసుకోవడం వంటివి జరిగేవి. అందరూ చూసేవాళ్ళు. సో స్వరూపానందకు తిరుమలలో కూడా ఎనలేని ప్రాధాన్యత దక్కింది. ఇది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ పాలక వర్గాలకు మించి ఆయనకు ప్రయారిటీ ఇచ్చేవారు. ప్రత్యేక ప్రోటోకాల్ సైతం పాటించేవారు. తిరుమలలో శారదాపీఠానికి కొంత భూమి కూడా కేటాయించారు. సో కొన్ని భవనాలను కూడా ప్రత్యేకంగా స్వామివారి కోసం రిజర్వ్ చేశారు. అలాగే వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విశాఖ భీమిలిలో భూములు కూడా కేటాయించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శారదాపీఠానికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తిరుమలలో కూడా స్వామివారికి ప్రాధాన్యత తగ్గింది. సో ఏపీలో శారదాపీఠం కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి స్వామి స్వరూపానంద మీడియాకు కూడా పెద్దగా కనిపించట్లేదు. సో అజ్ఞాతంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే విశాఖ పెందుర్తిలో చాలా ఏళ్లుగా విశాఖ శారదాపీఠం నడుస్తుంది. స్వామి స్వరూపానంద వద్దకు రాజకీయాలకు అతీతంగా నేతలు వెళ్తారు, ఆయన ఆశీస్సులు తీసుకుంటారు, ఆయన దీవెనలు తీసుకున్నారు. అయితే 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కేసీఆర్. ఆయనకు పూజలు యాగాలంటే ప్రగాఢ నమ్మకం. దీంతో ఆయన స్వామి స్వరూపానందను ఆశ్రయించడం ప్రారంభించారు. స్వరూపానంద పర్యవేక్షణలో యజ్ఞాలు యాగాలను తన స్వగృహంలో కేసీఆర్ నిర్వహించారు. ఆ క్రమంలో కేసీఆర్ చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మరింత దగ్గరయ్యారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి సైతం స్వామి స్వరూపానంద రాజగురువుగా మారిపోయారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తరచూ పెందుర్తిలోని శారదాపీఠానికి వచ్చేవారు వీళ్ళిద్దరు. దీంతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న విశాఖ పీఠానికి రాజకీయ తాకిడి పెరిగింది. అప్పటి నుంచి స్వామి స్వరూపానంద మాట చెల్లుబాటు తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. తిరుమలలో చాలా రకాల నిర్మాణాలను మార్చడం వెనుక స్వామి స్వరూపానంద సలహాలు ఉన్నట్లు కూడా అప్పట్లో ఆరోపణలు గట్టిగా వచ్చాయి. కానీ అవి ఒక రకంగా ప్రూవ్ అవ్వదని చెప్పుకోవచ్చు. సో మరోవైపు విశాఖలో శారదాపీఠానికి పెద్ద ఎత్తున భూములు కూడా కేటాయించింది నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. నామమాత్రపు ధరతో కేటాయింపులు చేశారు. భీమిలి సమీపంలో అత్యంత ఖరీదైన 8 ఎకరాల విలువైన భూములను శారదాపీఠానికి కేటాయించారు. అక్కడ వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని శారదాపీఠం పెద్దలు నాడు చెప్పుకొచ్చారు. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శారదాపీఠానికి భూములు కేటాయించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా నాడు జగన్మోహన్ రెడ్డి సర్కారు వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో తిరుమలలో సైతం స్వరూపానంద స్వామి పరపతి కూడా గట్టిగా పెరిగింది. ఆయనకు ఎనలేని ప్రాధాన్యత దక్కేది. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో సీన్ అంతా రివర్స్ అయింది. ఆ భూములన్నీ వెనక్కి తీసుకోవడంతో శారదాపీఠానికి షాక్ ఇచ్చినట్లయింది. ప్రస్తుతం స్వామీజీ హిమాలయాల వైపు వెళ్ళిపోయినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏపీలో స్వామి స్వరూపానంద ప్లేస్ ను యోగా గురు బాబా రామ్దేవ్ భర్తీ చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో యోగా బాబాగా ఆయుర్వేద ఉత్పత్తులు బ్రాండ్ అంబాసిడర్ గా బాబా రామ్దేవ్ కు మంచి పేరుంది. గతంలో టీడీపీ హయాంలో బాబా రామ్దేవ్ కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా కొత్తవల సమీపంలో 120 ఎకరాల భూములను ఆయుర్వేద కంపెనీ ఏర్పాటు కేటాయించడం తెలుస్తుంది. మరోవైపు విశాఖ శారదాపీఠానికి భీమిలిలో కేటాయించిన 8 ఎకరాల భూమిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. సో ఆ భూమిని సైతం బాబా రామ్దేవ్ కేటాయిస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే స్వామి స్వరూపానంద స్థానంలో బాబా రామ్దేవ్ వచ్చారని నేను అనుకుంటున్నా. సో మీరే అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.